హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే అందరూకి తెలిసిందే, ఇవాళ నిన్న గణేష్ చతుర్థి. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంకా ఇప్పుడైతే నేను మార్నింగే లేసేసాను, 6:30 అలా లేసాను. టైం 6:30 అలా అవుతుంది. సో ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాను, ప్రసాదం చేయాలి. అండ్ యాక్చువల్గా ఏమంటే మాకు ఫెస్టివల్ అయితే లేదనమాట. బట్ సింపుల్గా ఇంట్లో దీపం పెట్టుకొని ఒక చిన్నగా ఏదన్నా ప్రసాదం అయితే చేసుకొని పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. సో ఆల్రెడీ తెలిసిందే అందరికీ, అన్ని వ్లాగ్స్లో చెప్తూనే ఉన్నా. మా చంటికి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మా చంటికి కాఫీ అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ ఇంకా ఇలా కాఫీ పెడతా ఉంటే మా హనుగాడు అప్పటికే లేసేసి వచ్చేసాడు. ఇలా పైకి ఎక్కి నానా రభస చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా గుగ్గుళ్ళు అయితే నానబెట్టుకునేసాను. అండ్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. పాల తాలికలు పాయసం అయితే చేస్తున్నా ప్రసాదంగా. సో దానికోసం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకునేసినాను. మా హనుగాడైతే ఫుల్ రచ్చ చేస్తున్నాడు, అసలు దిగట్లేదు. దింపుతా అంటే ఏడుస్తున్నాడు. ఇంకా వాడిని ఇంకా ఏదో అలా మేనేజ్ చేసి రైమ్స్ పెట్టి కొంచెం డైవర్ట్ చేసి కిందకైతే దింపాను అనమాట ఫైనల్లీ. సో ఇక్కడ ఏమంటే మా చంటి మా అత్త వాళ్ళు కాల్ చేస్తున్నారు, వీడియో కాల్లో ఉన్నాము. సో ఇంకా ఇదే అనమాట తిరుపతిలో మా టెంపుల్. సో ఆల్రెడీ అన్నప్రాసన వీడియోలో చూస్తుంటారు. ఈ టెంపుల్ మాదే. సో ఇంక ఇక్కడ మా అత్త కాల్ చేస్తున్నారు, ఇంకా పూజ అంతా డెకరేషన్ అన్నీ చూపిస్తాను దేవుణ్ణి అని. సో మా వినాయకుడు అనమాట, వినాయక చవితికి ఇలా అయితే రెడీ అయ్యాడు. సో ఇంకా ఇలా మొత్తం డెకరేషన్ అంతా చూపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈసారి సింపుల్గా చేశారు. మా మామయ్యకి హెల్త్ బాగాలేదు. మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొంచెం హెల్త్ బాగలేదనమాట. సో టైర్డ్గా ఉన్నాడు అనేసి పెద్దగా డెకరేషన్ చేయాలి, మొత్తం పూజారికి అప్పగించాడు. సో కాబట్టి పూజారులు కాబట్టి కొంచెం సింపుల్గానే చేస్తాడు. అదే మా మామ చేస్తుంటే ఫుల్ గ్రాండ్గానే చేస్తాడు, ఎక్కువ ఫ్లేవర్స్ అంతా పెట్టి. ఇంకా ఆయనకి ఏజ్ అయిపోతుంది, ఆయన వల్ల కాలేక ఇంకా సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తాడు. అది చేసింది అత్త కాల్. సో ఇంకా అప్పుడు నేనైతే ఇంకా ఆడ కాల్ మాట్లాడేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకునేకి రెడీ అవుతున్నా. ఇంకా లంచ్కి అన్నిటికీ నాకు కార్ డ్రైవింగ్ క్లాస్ కూడా ఉంది సాటర్డే కాబట్టి. సో ఇంకా ఇక్కడ వచ్చి పప్పు అయితే నానబెట్టుకుంటున్నా వడ చేద్దామని. సో వడ, సాంబార్ ఇవన్నీ యూజువల్గా అయితే దేవుడికి పెట్టి మొక్కుంటాము. ఇంకా మాకు ఫెస్టివల్ లేదు కాబట్టి నేను అవేం పెట్టట్లేదు. బట్ స్టిల్ ఊరికే లంచ్కి ఆ ఫెస్టివల్ ఫీలింగ్ రావాలి కాబట్టి వడ, పాయసం అన్నీ అయితే చేసుకుంటున్నా. సో ఇంకా పచ్చనిపప్పు అవన్నీ పప్పుకి వడకైతే నానబెట్టుకునేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మళ్ళీ వచ్చేసాడు మా హనుగాడు. ఇంకా అక్కడ ఉండే అన్ని సర్ఫ్ అవన్నీ తీసుకుందేస్తున్నాడు. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఫాస్టింగ్, బట్ పిల్లల కోసం చేయాలి కాబట్టి ఇంకా నాకు ఇడ్లీ కుక్కర్ లేదు. సో అందుకని నార్మల్ కుక్కర్లోనే ఇలా అయితే ఇడ్లీ పెట్టుకొని చిన్నగా అంటే మా చంటి వాళ్ళ బ్రదర్ చనిపోయినారనమాట. సో 11 months వరకు ఫెస్టివల్ చేసుకోకూడదు కాబట్టి సో ఫెస్టివల్ అయితే లేదు. సో అందుకు సింపుల్గా అయితే చేసుకుంటున్నాం. సో ఇవాళ నేను ప్రసాదంగా ఏం చేద్దామంటే, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. పాల తాలికలు అనేసి ప్రసాదం ఉంది కదా, వినాయక చవితి స్పెషల్. అది యాక్చువల్గా అయితే తమిళనాడులో ఫేమస్ అనమాట ఆ పాల తాలికలు అనేది. నేను ఎప్పుడు చేయలే. సో ఈరోజు చేద్దాము. ఈరోజు వెరైటీస్ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా, పూజ చేయట్లేదు కాబట్టి కొంచెం టైం ఉంటుంది కాబట్టి అదైతే ఫ్రీగా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక్గా చెయ్యొచ్చు, కొత్త రెసిపీ అయినా అనేసి సో ట్రై అయితే చేస్తున్నా. సో నేను చేస్తూ మీకు కూడా రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఎలా చేశాను తాలికలు అనేది నా స్టైల్లో మీకు ఆ ప్రసాదం అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. మా హనుగాడు రైమ్స్ పెట్టి అక్కడ బిజీ చేశాను, లేకపోతే చాలా కష్టం, వాడితో అస్సలు ఉండడు. సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని ప్రిపేర్డ్గా అయితే పెట్టుకునేసాను. సో మనం ఇప్పుడు ఫస్ట్ పాల తాలికలకి రైస్ ఫ్లోర్ అయితే కావాలి. సో రైస్ ఫ్లోర్ కావాలి, బియ్యం పిండి కావాలి పాల తాలికలు చేయాలంటే. సో అందుకోసం ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్తో చపాతీ పిండి లాగా చేసుకోవాలన్నమాట, మెత్తగా కలిపి పెట్టుకొని. సో ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటాను ఏంటి అనేది చూపించేస్తాను. సో నేను ఇలా పెద్ద ప్లేట్లో అయితే రైస్ తీసుకుంటున్నాను.
సో నేను రైస్ ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటానో ఈ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నా. సో ఇదే సేమ్ క్వాంటిటీతో మనము బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. సో నేనైతే అన్నీ రెడీమేడ్గానే తీసుకుంటాను. రైస్ ఫ్లోర్ కూడా రెడీమేడ్దే తీసుకుంటున్నాను షాప్లో డైరెక్ట్గా. నేనేమి ఫ్రెష్గా ఏం కొట్టట్లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్రెష్గా చేసుకోవాలి అనుకుంటే రైస్ ఫ్లోర్ ఫ్రెష్గా కొట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నా. మీకు ఎంత కావాలంటే అంటే మీ క్వాంటిటీ ఎంతమంది ఉన్నారు అనేది చూసి దాన్ని బట్టి తీసుకోండి. మేమిద్దరమే కాబట్టి నేను 1 కప్ తీసుకున్నా. అండ్ నేను ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి కొంచెం కొంచెం ఇద్దాము అన్నట్లు సరిపోయేలాగా ఒక 2 ఫ్యామిలీస్కి ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకు దానికి సరిపోయేలాగా 1 కప్ ఆఫ్ ఇది రైస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు బెల్లం పౌడర్ కావాలి. సో బెల్లము ఇక్కడ మనలాంటిదే దొరుకుతుంది. బట్ మనకి ఇంకా ఇక్కడ రాళ్ళు కొట్టడానికి పప్పు గుత్తి అలాంటివి ఉండవు కాబట్టి, పప్పు గుత్తి ఉంది బట్ స్టిల్ కొట్టే అంత ఓపిక లేదనమాట బెల్లాన్ని పౌడర్ చేసుకునేకి. అందుకని నేను డైరెక్ట్ బెల్లం పిండి ఇట్లా పౌడర్ది ఉంటుంది కదా అదే తీసుకుంటున్నా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ రైస్ ఫ్లోర్కి మీకు స్వీట్కి తగ్గట్టు జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటరీగా అయిపోతుంది కదా పిండి. సో జస్ట్ కొంచెం తీసుకోండి. ఎందుకంటే మనము బెల్లం పాకం కూడా చేసుకుంటాం అనమాట. సో ఆ స్వీట్ ఈ స్వీట్ రెండు కలిస్తే కొంచెం అంటే మీకు ఎంత టేస్టీ స్వీట్నెస్ కావాలో దానికి తగ్గట్టు అయితే తీసుకోండి. సో మాకు స్వీట్కి ఎంత ఇష్టమో అంత తగ్గట్టు అయితే తీసుకుంటున్నా. సో అందుకోసం కొంచెమే వేసుకున్నాను. లిటిల్ లైక్ ఆల్మోస్ట్ ఒక చేతికి హాఫ్ పిడికిడి అన్నట్లు తీసుకున్నాను అనమాట 1 కప్పు దానికి. సో వీటిని ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకునేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, చాలా చిటికెడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో చాలా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం అయితే చపాతీ పిండిలాగా కలుపుకునేస్తాం. సో నేను ఈ ప్రసాదం ఏమంటే పాల తాలికలు నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ట్రై చేద్దాము అనుకుంటున్నా, కానీ కుదరలేదు. కొత్త రెసిపీ చేస్తే అటు ఇటు అయ్యిందంటే మళ్ళీ మొత్తం ఫెస్టివల్ అంతా తేడా కొడుతుంది అన్నట్లు. అండ్ ఇంకా ఫెస్టివల్ కాకుండా నార్మల్ డేస్లో చేసుకోవాలంటే పెద్ద ఇంట్రెస్ట్ రాదు. సో ఈ ఫెస్టివల్ టైంలోనే కదా మనం ఏమైనా చేసుకోవాలి అంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఇది ఉంటుంది కదా చేసుకోవాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్. సో అందుకోసం ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఇవాళ మాకు పెద్దగా ఫెస్టివల్ లేదు, సో పెద్దగా వంటలు చేయాల్సిన అవసరం లేదనమాట. లైక్ ముందులా అన్నం, రసం, సాంబార్ మెనీ వెరైటీస్ అవసరంలా. జస్ట్ ప్రసాదం పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలు. ఇంకా మేము టంకాయ, కర్పూరం అలాంటివి ఏమి వెలిగించకూడదు కాబట్టి, సో ఒక రెసిపీనే కాబట్టి స్లోగా చేసుకోవచ్చు, టైం ఉంటుంది అనేసి ఈరోజైతే ఇది ట్రై చేస్తాను. సో బాగా చపాతీ పిండిలాగా ముద్దగా బాగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బెల్లం పాకం అయితే తీసుకుందాం. సో సేమ్ ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పు క్వాంటిటీతో రైస్ బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి సో సేమ్ క్వాంటిటీతో బెల్లం పొడి అయితే బెల్లం తీసుకుంటున్నా. ఇంకా నేను ఇది బెల్లం పౌడర్ కాబట్టి లైక్ నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నా, బికాజ్
బెల్లం గడ్డలుగా ఉండడం తీసుకోవడం డిఫరెంట్, ఇట్లా బెల్లం పౌడర్ తీసుకోవడం డిఫరెంట్ కదా. సో ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది. సో నేను రైస్ ఫ్లోర్ కన్నా ఒక్క కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అంతే. సో ఇలా బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. కొంచెం తక్కువ అయింది. సో నేనైతే స్టాక్ పెట్టుకుంటాను అనమాట బెల్లం పౌడరు. అన్ని ప్రసాదాలకి ఫాస్ట్గా అయిపోతుంది ప్రసాదం ఏదైనా చెయ్యాలి అంటే, కాబట్టి నేను మోస్ట్లీ బెల్లం పౌడరే ప్రిఫర్ చేస్తా. సో కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను దీంట్లో నుంచి ఇంకొక రవ్వ వేసుకుంటున్నా. సో ఇంత బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయండి. కొంచెం వాటర్ వేసుకున్నాం, చాలా తక్కువే. ఇలా స్టవ్ మీద పెట్టుకునేసి బెల్లం పాకం అయితే చేసుకోండి. పాకం అని అంటే మరీ థిక్గా అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగేంత వరకు చాలు. సో కొంచెం బెల్లం కరిగి వాటర్ అయిపోతే చాలు అనమాట. బెల్లం వాటర్ లాగా అయిపోతే చాలు. మరీ థిక్గా పాకం లాగా గట్టి పాకం అట్లంతా అవసరంలా, జస్ట్ సింపుల్గా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం వాటర్గా అయిపోతే చాలు అనమాట. సో ఈ లోపల మనం ఏమంటే ఈ పిండితో తాలికలు చేసుకోవాలన్నమాట మెత్తగా. సో తాలికలు ఎలా చేసుకోవాలంటే 2 టైప్స్లో కూడా చేసుకోవచ్చు. లైక్ సో ఇప్పుడైతే తాలికలు చేసుకోవాలన్నమాట. సో తాలికలు ఎలా అంటే కొంచెం పిండి తీసుకొని లైక్ ఇలా చేసుకుంటే చాలన్నమాట. మనం దీపాలు ఒత్తులు అలా చేసుకుంటాం కదా, సో అదే ఇదిలో ఇలా సింపుల్గా తాలికలు చేసుకోవాలి. ఓకే గూగుల్ స్టాప్. సో ఇడ్లీ అయిపోయింది. నాకు కుక్కర్ లేదు కాబట్టి నేను టైమర్ పెట్టుకొని అయితే చేసుకుంటున్నా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇడ్లీ అయిపోయింది కాబట్టి ఇంకా గుగ్గులు నానబెట్టుకున్నాను కదా, సో అది కుక్కర్కి అయితే వేసేస్తున్నాను. సో ఇలా మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే మురుకులు ప్రెస్ చేసేది ఉంటుంది కదా, దాంతో బిగ్ హోల్స్ ఉండే దాంట్లో కూడా పెట్టుకొని ప్రెస్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకొని చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ మురుకులది ఉంది, కానీ కొత్తది అదేమంటే కొంచెం టైట్గా ఉంది. అది ట్రై అంటే కొత్తది కదా, ఫస్ట్ డే ట్రై చేశానంటే మేబీ దాంట్లో కొంచెం బ్లాక్గా ఉండి గ్రీజీగా ఏదైనా అవుతుందేమో అనేసి కొంచెం డౌట్గా ఉంది అంతే. ఎప్పుడు యూజ్ చేయలేదు, మొన్న కొరియర్లో వచ్చింది, ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా. సో మమ్మీ మొన్ననే పంపించారనమాట. సో ఇలా ఈ తాలికలు అనేవి మరీ పెద్దగా అయితే చేసుకోవద్దండి, ఇంత సైజ్ చాలు అనమాట. లైక్ ఇంత సైజ్ అయితే చాలు. బికాజ్ మరీ పెద్దవి తీసుకుంటే మనం వీటిని బాయిల్ చేస్తాము, బాయిల్ చేసేటప్పుడు ఏమంటే బ్రేకేజెస్ వస్తాయి అనమాట. బ్రేక్ వచ్చిందంటే అంత ప్రాపర్ తాలికల్లాగా తెలియదు కదా, ఏదో చెత్తగా అన్నట్లు అనిపిస్తుంది. సో కాబట్టి ప్రాపర్గా ఇలా ఉండాలి అంటే చిన్నగానే చేసుకోండి, మరి పెద్దగా అయితే చేసుకోవద్దండి. సో ఇప్పుడైతే ఇవన్నీ చేసుకొని స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఇవి చేసుకునేటప్పుడు మరీ లావుగా వద్దు అండ్ మరీ సన్నగాను చేసుకోవద్దండి, మీడియంగా చేసుకోండి. మరీ సన్నగా చేసుకున్న నూడిల్స్ లాగా అయిపోతుంది, మరీ లావుగా చేసుకున్న
కొంచెం చాలా దొడ్డు ఒకలాగా ఉంటుంది కదా, మరి లావుగా. అది ఇంకా బాయిల్ అయ్యే కొద్దికి ఉబ్బుతుంది కదా కొంచెం రైస్ ఫ్లోర్ అనేది, అప్పుడు ఇంకా అది ఒకలాగా అనిపిస్తుంది, మరి పెద్దగా. సో మీడియం సైజులో అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలు. సో ఇలా మనము ఇలాను చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకొక షేప్లో కూడా కావాలంటే, ఇంకొక షేప్ అంటే గుండ్రాళ్ళ లాగా లైక్ రౌండ్గా చేసుకోవచ్చు అనమాట, బాల్స్ లాగా కూడా. సో ఇలా బాల్స్ లాగా కూడా చేసుకోండి, లైక్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఏమన్నా టైం సేవ్ అవుతుంది, రౌండ్స్ అయితే త్వరగా చేసేయచ్చు. లైక్ ఈ తిరుపతిలో ఇండియాలో అట్లా ఉంటే అందరూ ఉంటారు కాబట్టి అందరూ కలిసి తోడుగా సమ్వన్ హెల్ప్ అయితే ఉంటుంది కాబట్టి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒకటే కదా, సో కాబట్టి రౌండ్స్గా చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. రెండు ఒకే టైము, బట్ మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అన్ని స్ట్రైట్గానే లేకుండా కొంచెం బాల్స్ కొంచెం స్ట్రైట్గా అలా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి నేను 2 మోడల్స్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. సో ఫెస్టివల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారా అందరూ తిరుపతిలో? మేమైతే చాలా మిస్ అవుతున్నాము. యాక్చువల్గా వినాయక చవితి మేము చేసుకొని నియర్లీ 4 years అయింది. చేసుకొని ఇన్ ద సెన్స్ ఇండియాలో చేసుకొని 4 years అయింది. అసలు ఇండియాలో ఉండే ఫెస్టివల్ వైబ్సే డిఫరెంట్ కదా. సో నేనైతే చాలా మిస్ అవుతున్నా. మేము వినాయకుడిని పెడతాం, పెళ్ళికి ముందు వినాయకుడిని పెడతా ఉన్నాం ఈదిలో, స్ట్రీట్స్లో అంతా. సో ఆ ఎంజాయ్మెంటే వేరు. కజిన్స్, సిస్టర్, బ్రదర్స్ అందరితో బాగా ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మాకు టెంపుల్ ఉంది, ఆల్రెడీ చూపించాను కదా, వీడియోలో చూపించాను కదా స్టార్టింగ్లో. సో అది మా టెంపుల్ అనమాట. సో ఇంకా టెంపుల్ దగ్గర హడావిడి, జనాలు రావడం, అక్కడ కొంచెం ప్రసాదాలు పంచడం, ఇంట్లో పూజ, పక్కనే ఇల్లు ఉంటుంది మాకు, మా అత్త వాళ్ళ ఇల్లు. సో కాబట్టి పక్కనే పూజ, ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ గుడిలోనూ పూజ చేసుకోవాలి. మార్నింగ్ అభిషేకము అన్నీ ఉంటాయి. ఇంకా ఆ టెంపుల్కి మేమే ధర్మకర్తలం అనమాట. ధర్మకర్తలు ఇన్ ద సెన్స్ నేను, మా చంటిని, మా మామ అక్కడ టెంపుల్కి హెడ్స్గా చెప్పెట్టాడనమాట. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏమంటే మేము బట్టలు ఇచ్చేస్తాం. సో ఫస్ట్ అభిషేకం మా నేమ్తోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి మేమే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఫీలింగ్ అవన్నీ చాలా మిస్ అవుతున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చినాక మేము అభిషేకంకి మేము అటెండ్ అవ్వలేము కాబట్టి మా మామ, మా అత్త అటెండ్ అవుతారు. పూజకి కావాల్సినవి ఏం కావాలో అవన్నీ మేము తీసిచ్చేస్తాం అనమాట. అభిషేకంకి బట్టలు, దేవుడికి బట్టలు అన్నీ. సో ఇలా బెల్లము కరిగితే చాలన్నమాట. సో ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసుకునేవచ్చు. మొత్తం బెల్లం అంతా కరిగిపోతే చాలు, బబుల్స్ వచ్చేంత వరకు చాలు. ఆఫ్ చేస్తున్నా. సో ఈ బెల్లం పాకం ఏమంటే బాగా చల్లగా అవ్వాలి. సో బాగా కూల్ అయిపోవాలన్నమాట ఇది. సో ఈ లోపల ఏమంటే ఇంకొక బౌల్ తీసుకొని 1 glass వాటర్ వేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను 1.5 glass తీసుకున్నాను అనమాట వాటర్. అంటే సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి కాబట్టి సో అందుకోసము. సో ఈ గ్లాస్ నేను 1.5 glass అయితే తీసుకున్నా. సో వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ లోపల ఇక్కడ సగ్గుబియ్యం అయితే నేను ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను. లైక్ మార్నింగ్ లేసిందే ఫ్రెష్ అయిన వెంటనే నానబెట్టేసాను అనమాట. లైక్ ఒక 20-30 minutes నానితే చాలన్నమాట. సో ఈ సగ్గుబియ్యం అనేది ఆప్షనల్. సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది, బట్ అది మీకు ఆప్షనల్ అనమాట. ఇఫ్ ఎనీవన్ సగ్గుబియ్యం నచ్చని వాళ్ళు అవసరం లేదు. అంటే సగ్గుబియ్యం చాలా ఇష్టం, అందుకోసం ఇంకా నేను సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ నచ్చకపోతే ఇష్టం లేని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా నేను ఇవంతా షేప్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఫెస్టివల్ మాది అలా ఉంటుంది అనమాట. ఇంటి తిరుపతిలో బిజీగా హడావిడిగా ఆ వైబే వేరు కదా. సో అదంతా మిస్ అవుతున్నాం అనమాట. నిన్న నైట్ పడుకునేటప్పుడు కూడా ఉండాలయ్యా సాంగ్ ఉంది కదా,
కూలీ నెంబర్ 1 సారీ కూలీ నెంబర్ ఆ సాంగ్ వింటేనే అదొక ఫీలింగ్ బాధేసింది. అయ్యో చాలా 4 years అయిపోయింది మనం ఫెస్టివల్ ఇండియాలో చేసుకొని, చాలా మిస్ అవుతున్నాము అనేసి. బట్ ఫైన్, ఎక్కడున్నా ఎక్కడున్నా మనం ఫెస్టివల్ అయితే చేసుకోవాలి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాను. అంటే నేను ఎక్కడేమంటే ఎవ్రీ ఇయర్ నేను వినాయకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అన్ని పనులు చేసుకొని అదొక డిఫరెంట్ ఇదిలో చేసుకుంటాను. కానీ ఇండియాలో చేసుకున్నంత ఫీలింగ్ అయితే ఉండదు. ఇక్కడ పెద్దగా అన్నీ దొరకవు, ఉండే వాటితో అడ్జస్ట్ అయ్యి చిన్నగా సింపుల్గా చేసుకోవాల్సిందే. ఈ ఇయర్ అది కూడా లేదు. సో కాబట్టి చాలా చాలా మిస్ అవుతున్నాము. సో వాటర్ అయితే ఇలా బాయిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనము సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకునేయాలన్నమాట. ఇలా సగ్గుబియ్యం వేసి బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికితే చాలు, అది 80% ఉడికితే చాలు. బికాజ్ మళ్ళీ మనం ఆ రైస్వి వేసుకుంటాం కదా తాలికలు, సో ఎక్కువ ఉడికిపోతే బాగోదు సగ్గుబియ్యం. సో మినిమంగా ఉడికితే చాలన్నమాట. సో 70% అటు ఉడికిన వెంటనే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడే వేసాను. సో ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటా. అయితే బాయిల్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇంక ఇప్పుడు నేనైతే మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉంటుంది కదా, బాయిల్ అయ్యింది. సో వెంటనే మనం మిల్క్ యాడ్ చేసిందంటే మేబీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మిల్క్. సో నేను కొంచెం మిల్క్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫ్రెష్గా 1 liter మిల్క్ అయితే తెచ్చుకున్నాను సపరేట్గా పూజ కోసం అని. సో నేను పాలు మీకు ఎంత కావాలో పాలు అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. సో అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, మనము ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నాం, మనకి ఎన్ని తాలికలు వస్తాయి, ఎంతమంది తినగలము అన్న క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా నేను సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న వెంటనే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇది బాయిల్ అయినప్పుడు ఇప్పుడు షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం, ఇఫ్ ఎనీవన్ నీడ్. అంటే షుగర్ ఎందుకంటే బెల్లం వద్దు, బెల్లం పాకం వద్దు, మాకు షుగర్తో కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట, బెల్లం పాకం కాకుండా. నేను బెల్లంతో పాయసం చేస్తున్నాను కాబట్టి నేను పాకం లాగా అయితే తీసుకున్నా. ఇఫ్ బెల్లం మాకు వద్దు, షుగర్తోనే కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో మిల్క్ వేసిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. సో ఇలా అయితే తాలికలు అయితే చేసుకునేసాను అనమాట. సో కొన్ని రౌండ్గా, కొన్ని ఇట్లా స్ట్రైట్గా. అండ్ ఈ కొంచెం పిండి అయితే ఎత్తి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది మనం మిక్స్ చేసి మిల్క్ దాంట్లో యాడ్ చేస్తాము ఫర్ థిక్నెస్ కోసం, థిక్గా బాగా క్రీమీగా ఉంటుంది. సో అందుకోసం ఇదైతే సపరేట్ చేసుకున్నా. మిగతావి ఇప్పుడు ఇవైతే దాంట్లో యాడ్ చేసుకునేద్దాం. ఇక్కడ మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇట్లా యాడ్ చేసుకునేద్దాం. మిల్క్లో స్లోగా యాడ్ చేసుకుందాము. మిల్క్ బాగా బాయిలింగ్ వచ్చినాక యాడ్ చేయాలన్నమాట ఇవన్నీ. సో దట్ ఈ బియ్యం పిండితో చేసినవి కుక్ అయిపోతుంది ఆ హీట్కే. కాబట్టి కొంచెం బాగా బాయిలింగ్ వచ్చినాక వేసుకోవాలి. ఈ తాలికలు చేసుకునేటప్పుడు మేక్ ష్యూర్ అంటే బ్రేక్ అవ్వకుండా చేసుకోండి. బ్రేక్ అయితే మళ్ళీ దీంట్లో వేసినప్పుడు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది, మొత్తం పిండిగా. సో కాబట్టి నీట్గా చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే కలపకూడదు, జస్ట్ మీకు చూపించడానికి కోసం చూపిస్తున్నా. సో ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ అయితే చాలు, ఉడికిపోతుంది, బియ్యమే కాబట్టి. కలపకండి. సో ఈలోగా అవన్నీ కుక్ అయ్యే లోపల ఇక్కడ మిగలు పెట్టుకున్నాం కదా కొంచెం పిండి, ఇది బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి అనమాట. లిక్విడ్గా పిండిగా లేకుండా వాటర్ వేసుకొని కొంచెం బాగా నీళ్ళగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పల్చగా కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం వాటర్ చల్లగా అయింది కదా, అది ఫిల్టర్ చేసుకోవాలి, డస్ట్ లాగా ఏం రాకుండా నీట్గా ఉండడం కోసం.
సో ఇప్పుడు వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ వాటర్ పిండిని ఇలా స్లోగా మొత్తం పోసుకోనండి, ఒకే చోట పోసుకోకుండా కొంచెం అలా తిప్పుతా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే స్లోగా కలబెట్టుకోండి మాడకుండా. సో ఇక్కడ నాకు ఎందుకో కొంచెం అడుగంటింది నా గిన్నె అని అనిపించింది అక్కడ. సో అందుకోసం ఇంకా వేరే బౌల్కి అయితే షిఫ్ట్ చేసుకునేసాను, వేరే వెజల్లోకి. నాకు ఇక్కడ ఏమంటే స్టీల్ వెజల్సే ఉంటాయి, సో అంత మందంగా ఉండే గిన్నెలు ఉండవు. అది కొంచెం స్టార్ట్ అవుతూ ఉండింది. సో అప్పుడు తెలుసుకొని ఇంకా వెంటనే షిఫ్ట్ అయితే చేశాను నాన్ స్టిక్లోకి. సో మనకి ఇండియాలో అయితే చాలా వెరైటీస్ మందంగా ఉండే గిన్నెలు అయితే ఉంటాయి, నాకు ఇక్కడ పెద్దగా ఎక్కువ గిన్నెలు లేవు. సో అలా ఇంకా కుక్ చేసుకోవాలా, అందుకని ఇంకా షిఫ్ట్ అయితే చేసుకునేసాను వేరే దానిలోకి. ఇప్పుడు మనము బెల్లము ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బెల్లం పాకంని ఇందులో అయితే యాడ్ చేసుకునేసేయాలన్నమాట. సో యాడ్ చేసుకునేటప్పుడు ఇది స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేయాలి. అండ్ ఇంకోటి ఏమంటే బెల్లం పాకం అనేది చాలా కూల్గా అయిపోవాలన్నమాట. సో వేడిగా అస్సలు ఉండకూడదు, కొంచెం వేడిగా ఉన్న పాలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కూల్గా అయిపోయినాక ఈ పాలు ఆఫ్ చేసి దాని లోపల యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని వేసిన తర్వాత మళ్ళీ స్లో ఫ్లేమ్లో, వెరీ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes కుక్ చేసుకోవాలి. నేను ఇంకా ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను 1 bowl ఎంత క్వాంటిటీయో సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకున్నా, కొంచెం స్వీట్నెస్ తగ్గింది, మీరు ఎక్కువ వేసుకోండి. ఒక 2 cups అయినా కూడా ఓకే, ఫైన్, సరిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి క్యాషూ నట్స్, కొబ్బరి తురుము అండ్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏది కావాలంటే వేసుకోండి. వేసుకొని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకునేస్తున్నాను. సో అలా ఫ్రై చేసుకునేసి పాయసంలో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. 5 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఈ గీ అనేది యాడ్ చేసుకునేసాను. సో టేస్టీ పాల తాలికలు అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇవాళ ప్రసాదం అదే పెట్టాను నేను వినాయక చవితికి. సో ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది, ఇంకా 9 అయిపోయింది. నాకు డ్రైవింగ్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. కార్ వాళ్ళు డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటారు ఇన్స్ట్రక్టర్. వితౌట్ లైసెన్స్ ఇక్కడ డ్రైవింగ్ చేసే కుదరదు. ఈవెన్ దో మీకు లైసెన్స్ ఉన్నా మనకి ఇన్సూరెన్స్ ఉండాలన్నమాట. ఆ కారు మీద మన పేరుతో ఇన్సూరెన్స్ ఉండాలి. సో అది లేకపోతే ఎవరి కారు యూజ్ చేసేకి లేదు. సో ఈవెన్ చంటి కారు కూడా నేను యూజ్ చేసేకి లేదు, ఇఫ్ ఇన్ కేస్ నాకు లైసెన్స్ వచ్చినా కూడా. సో అది కొంచెం ప్రాబ్లం ఇక్కడ. ఇంకా ఇంటికి వచ్చేసరికి వాళ్ళైతే రెడీ అయిపోయి ఉన్నారు. అండ్ నేను ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసా. అండ్ ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్ రూల్స్ అయితే, అంటే రూల్స్ ఉంటాయి, చాలా కష్టం కదా ఇక్కడ రూల్స్. సో ఆ రూల్స్ కోసం ఈవెన్ దో ఇండియాలో లైసెన్స్ ఉన్నా కూడా మనము కంపల్సరీ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ. సో ఇలా ఫ్లవర్స్తో అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసిన. డెకరేషన్ ఏం పెద్దగా చేయలేదు, సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. పూజ పటాలు అన్నీ ముందు రోజే క్లీన్ చేసుకునేసారనమాట. సో ఇంకా ఇక్కడ మా ప్రసాదాలు అన్నీ తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను ఇంకా ప్రసాదము పాల తాలికలు చేశాను కదా, సో అది అండ్ గుగ్గుళ్ళు తిరగవాత అయితే పెట్టాను డ్రైవింగ్కి వెళ్ళేసి వచ్చినాక. సో కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసాను అనమాట. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నువ్వు చెప్పు, జై చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పు. గణపతి బప్ప మోరియా. హ్యాపీ వినాయక చవితి చెప్పండి నా వ్యూవర్స్ కి. అందరికి హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. బాహు వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి.
సో ఇంకా అలా పూజ అయిపోయినాక లంచ్ అయితే చేసుకునేసాము. వడ అండ్ బీన్స్ ఫ్రై, సాంబార్, ఆ పాయసం కొంచెం స్వీట్ తగ్గింది కదా, సో అగైన్ కొంచెం బెల్లం అయితే యాడ్ చేసి స్వీట్ ఇంక్రీజ్ చేసుకొని ప్రసాదం అయితే తినేసి లంచ్ తినేసి ఇప్పుడైతే రెడీ అయిపోయాను. నేను ఇలా శారీ కట్టుకున్నా. సో ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ టెంపుల్ ఏమంటే మాకు ఫస్ట్ టైం అనమాట. మేము ఫస్ట్ టైమే వెళ్ళడం ఈ టెంపుల్కి. ఇది ఒక ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్లో మెసేజ్ వచ్చింది ఇక్కడ పూజ చేస్తారు అనేసి. సో సరే ఓకే, ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 hour జర్నీ, సరే వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం మాకు ఇది గుడ ఎట్లా ఏంది ఏమీ తెలియదు, నిల్ ఐడియా. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా ఉండిందనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నట్లు ఇచ్చి లోపల వినాయక చవితి అనేసి సెలబ్రేషన్స్ చేస్తున్నాం అన్నట్టు మెసేజ్ వచ్చింది. ఓకే, మనం ఎలా పూజ చేసుకోలేదు కదా, సో అట్లీస్ట్ గుడికన్నా వెళ్దాం అన్నట్లయితే వచ్చాము. ఇంకా సాటర్డే ఎలాగో, సో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఉంటుంది అన్నట్లు వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే వెంకటేశ్వర స్వామి చాలా చిన్నదిగా, విగ్రహాలు అయితే కలగా గ్రాండ్గా చాలా బాగున్నాయి, బాగా అనిపించాయి. వాళ్ళు ఏమంటే ఈ ఇయర్ మార్చ్లోనే స్టార్ట్ చేశారంట ఇలా టెంపుల్. ఇది మొత్తం తెలుగు వాళ్ళే. యాక్చువల్గా బర్మింగం కూడా తెలుగునే. ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి బట్ తమిళ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన తెలుగు వాళ్ళు అన్నట్టు ఎక్కువ పెట్టింది అంటే ఇదే మాకు తెలిసి. సో ఇంకా అలా దర్శనం చేసుకునేసి కొంచెం అమౌంట్ అయితే డొనేట్ చేసి రిటర్న్ వస్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నారు జనాలు వచ్చేది. మేము ఇంకా ఇక్కడ దూరం నుంచి వెళ్ళాము కాబట్టి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడ ఏమంటే హోమము, కలుష పూజ అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఆ సాంగ్ వైబ్ అయితే అసలు వదలట్లేదు. కార్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వినాయకుడు సాంగ్సే పెట్టుకొని అయితే వెళ్తున్నాడు చంటి. సో ఇంకా అలా హోమం అవన్నీ ఉన్నాయి. ఇంకా మేము అవన్నీ అటెండ్ అవ్వకూడదు కాబట్టి ఇంకా అవేం అటెండ్ అవ్వకుండా త్వరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. సింపుల్గా బాగుండింది టెంపుల్ అయితే, చిన్నదిగా. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దే మే టేక్ టైం. సో అదనమాట, ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము. సో టెంపుల్ బాగా దర్శనం అయింది. అది చిన్న టెంపులే, లైక్ వాళ్ళు ఈ మంతే స్టార్ట్, ఈ మంత్ కాదు, ఈ ఇయరే మార్చ్లో స్టార్ట్ చేశారంట టెంపుల్. చిన్నదిగా స్టార్ట్ చేశారు బట్ ఫైన్. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సాటర్డే. సో వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుడు 2 దర్శనం చేసుకొని మంచిగా ఇంటికి అయితే వచ్చేసాము. సో అదనమాట, అలా మా వినాయక చవితి అయితే మేము ఇలా జరుపుకున్నాము. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon for the further notifications. Thanks for watching. Bye bye. See you soon.